అబ్బా గా సారు మాటలు ఇంటే మస్తు గమ్మత్ అనిపిస్తుంది అబ్బా. సినిమాల తానికి పోతే యాక్టర్ అవుతాడు, డైవర్ల తానికి పోతే డైవర్ అవుతాడు, పోరల తానికి పోతే చిన్న పిల్లగాడవుతాడు, ఆడతాడు పాడతాడు డైలాగులు దంచుతాడు, మొత్తానికి సోషల్ మీడియాలో ట్రెండింగ్లు ఉంటాడు. ఇంత కష్టపడి సక్సెస్ అయిన గా లీడర్ ఎవలో చాలా మందికి అర్థమయ్యే ఉంటది. ఆవు ఆవు గా సారు ముచ్చట్నే. ఆయనత అరబ్ షేక్ అనుకునే రోజుల్లో మంచిగా చూడుండ్రి మన మల్లారెడ్డి సారే చిన్న బండేసుకొని ఎడారిలో తొక్కుడు దొక్కుతుండు. సారు రౌండ్లేస్తుంటే అభిమానుల ఆత్రం అలుగులు వారుతుందనుకో రాదుండ్రి. ఇంతకు ఈ పర్ఫార్మెన్స్ ఏడనుకుంటుండ్రు? దుబాయ్లా. ఇగిటు చూడుండ్రి అద్దాల బిడ్జి మీద ఎంత ముద్దుగా నడుస్తుండో. ఆదురువాట్లో అయితే ఉత్తగానే బొగులు పడతారు, మరక్కడ ఎవలు మల్లారెడ్డి. ఒక తాన మనో లఘు పడితే ముచ్చట పెట్టిండు, ఏం పని చేస్తారు, ఎంత వస్తుంది, ఇంటికి ఎంత పంపుతారని. ఆడ కూడా వస్తాయి కానీ మనకు ఖర్చులు బాగా అయిపోతాయి. మొన్ననే లీడర్లని ఎంటేసుకొని పోయి గోవాలో పొట్టు పొట్టు ఎంజాయ్ చేసిండు. ఆడికెళ్ళి హైదరాబాద్ వచ్చి సంక్రాంతికి పతంగుల పండుగ చేసుకొని గాలి మోటార్ ఎక్కి సీదా దుబాయ్ చెక్కేసిండు. దీనికో లెక్కుందుల్లో మేడ్చల్ మున్సిపాలిటీ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్లాన్ వేసిండ్రు కార్పొరేటర్లు. చైర్మన్ సారోళ్ళ సుట్టమట, అందరితో మాట్లాడి సెట్ చేసి గోవా దుబాయ్కి తిప్పుతుండట. గా పదవి కాపాడటానికి కష్టపడ్డా, దుబాయ్ పోయినా ఎంజాయ్ చేస్తున్నా అని అంటాడేమో పో.